ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ జరిగేది శోభనం అవ్వదు. అది బలాత్కారం, అత్యాచారం, రేప్ అవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు సరదాగా ఉండాలి, ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వారు హ్యాపీగా తిరుగుతుండాలి, ఎవరికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చింది. ఫ్రీడమ్ వచ్చిందని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి అందరూ చప్పట్టు కొడుతూ స్వీట్ తింటారా? ఈ దేశంలో ఉన్న ఒక్క అమ్మాయి కన్నా తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారా మ్యాన్? ఫ్రీడమ్ ఇచ్చారా? ఒక అబ్బాయి అమ్మాయి పబ్లిక్ లో హాయిగా 2 గంటల సేపు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఛాన్స్ ఇస్తున్నారా? అమ్మా నాన్న చూసిన అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. ఇది మీ సాంప్రదాయం. ట్రెడిషనల్ రేపిస్టులు చేయిస్తున్న ఫ్యామిలీ బలాత్కారం. ఇది అరేంజ్డ్ అత్యాచారం. ఈ దేశంలో ఆనందాలను ఆచారాల కింద తొక్కి బంగారు భవిష్యత్తును బడా సాపులకు బలిచ్చి సామాన్యుడి స్వాతంత్రాన్ని సంప్రదాయం అని శూలంతో గుచ్చి కష్టపడి పైకొచ్చిన వాడిని కట్టుబాటులతో కట్టేసి భావుకతను భావాలను భాషల్లో బంధించి జాలిగా తిరిగేవాడిని జాతి అనే మురికిలో ముంచి మాట్లాడేవాడికి మతమట్టం పెట్టి మూర్ఖులని మన నాయకుల్ని చేసి అఖిల భారత వారికి జై అంటున్న అభినవ బకాసురులిచ్చే ఎందుకు పనికిరాని ఈ ఫ్రీడమ్, ఈ ట్రెండ్ నాకు అక్కర్లేదు బాలో. ఐ డోంట్ కేర్.